వెల్కమ్ టు మజా డైరీ ఫామ్. ఈరోజు మన డైరీ ఫామ్లో అప్డేట్ వచ్చేసి మన షెడ్లో ఎన్ని పశువులు ఉన్నాయని, ఏ బ్రీడ్ పశువులు ఎన్ని ఉన్నాయో తెలుసుకుందాం ఒకసారి. అస్సలాము అలైకుం మజార్ భాయ్. వాలేకుం భాయ్. మన డైరీ ఫామ్లో ఎన్ని పశువులు ఉన్నాయి? ముర్రా అయితే ప్రజెంట్ 45 ఉంటాయి. ఒక 4 జాఫరాబాదీ ఉన్నాయి, 2 బనీ ఉన్నది ప్రజెంట్. ఈ రోజు అయితే మాట్లాడితే ఫస్ట్ స్టాక్ వచ్చింది మనం. ఇంకా ఈ సండే అయితే మనకు హెవీ మిల్కర్స్ జాఫరాబాదీ లోడ్ అయితే వస్తుంది. ఇంకా ముర్రా 2 లోడ్ వస్తున్నాయి సండే స్పెషల్గా ఎందుకు నేను చేస్తున్నా అంటే సండే అందరికీ కొంచెం హాలిడేస్ ఉంటాయి, రావడానికి ఈజీగా ఉంటాయి. కానీ సండే అయితే ఎక్కువ రావడానికి జరుగుతాయి. అదే చూస్తున్నాం, సండే ఎక్కువ తేయాలి అని. మళ్ళీ మధ్యలో ఆల్టర్నేట్ డేస్ 1 డేకి వస్తే ఉన్నాయి డెఫినెట్గా. ఇప్పుడు కూడా మనకు డైలీ అయితే కస్టమర్స్ అయితే వస్తూ ఉంటారు, రైతులు వచ్చి బర్రెలు చూస్తున్నారు, పాలు చూస్తున్నారు అంతా. సో ఇది డైలీ యాక్టివిటీస్ అయితే మన దగ్గర నడుస్తూ ఉంటాయి. సో ఎవ్రీ డే ఏం స్టాక్ వచ్చింది ఆ రోజే మనకు చాలా అమ్మిపోతాయి. ఇప్పుడు కూడా మీరు చూడవచ్చు, లాస్ట్ టైం డైరీ చూస్తే మొత్తం ఫుల్ ఉన్నది, ఇప్పుడు ఎంటీ అయింది. ఇప్పుడు సండే చూస్తే మళ్ళీ ఫుల్ ఉంటాయి. సో బ్రీడ్ బెఫెల్లోస్ ముర్రా హర్యానా నుంచి, బనీ గుజరాత్ కజ్బూజ్ డిస్ట్రిక్ట్ నుంచి, ఇంకా హెవీ మిల్కర్ జాఫరాబాదీ రాజ్కోట్ డిస్ట్రిక్ట్ నుంచి. సో సండే అయితే మన దగ్గర జాఫరాబాదీ కూడా హెవీ మిల్కర్స్ వస్తున్నారు. చాలా ఫోన్ ఉన్నది, చాలా వెయిటింగ్లో ఉన్నారు అందరూ. నాకు అయితే సాటర్డే నైట్ అంటే సండే నెక్స్ట్ డే కలిసి సాటర్డే నైట్ నాకు ఫోన్ చేసి అడగండి, నేను మీకు అప్డేట్ చేసేస్తాను. భాయ్ వచ్చేస్తుంది ఈ రాత్రి అంటే అర్లీ మార్నింగ్ మీరు జాఫ్రా హెవీ మిల్కర్స్ కూడా రావచ్చు. ఎందుకంటే ఎక్కువ మంది వెయిటింగ్లో ఉన్నారు. మజా డైరీ ఫామ్ అంటే క్వాలిటీ గీదలు, బ్రీడ్ గీదలే వస్తాయి, హెవీ మిల్కర్స్ ఇచ్చే బర్రెలే ఉంటాయి, అందరికీ తెలుసు. అందుకోసం అందరూ వెయిటింగ్లో ఉంటారు. బర్రెలకి బ్రీడ్స్ ఎప్పుడు వస్తున్నాయి దాని ప్రకారం. కొంతమందికి ఇంట్రెస్ట్ బనీ మీద ఉంటాయి, వాళ్ళు బనీ ఎప్పుడు వస్తున్నాయి, మదర్ బాయ్ బరీ ఎప్పుడు వస్తున్నాయి అడుగుతారు. జాఫరాబాదీ హెవీ మిల్కర్స్కి కూడా చాలామంది వెయిటింగ్లో ఉంటారు. భాయ్ ఎప్పుడు వస్తుంది లోడ్, ఎప్పుడు వస్తుంది లోడ్ వస్తుంది. జాఫరాబాదీ సండే వస్తున్నాయి. బనీ అయితే ఈరోజు స్టార్ట్ అయితే అది 5-6 డేస్లో మళ్ళీ బనీ వస్తాయి. ఇంకా ముర్రా అయితే రెగ్యులర్గా మనకు అయితే 80% అయితే ముర్రా రెగ్యులర్లో మనకు డైలీ వచ్చేదే ఉన్నాయి. ఇంకా సండేకి ఒక 3-4 లోడ్స్ తేవడానికి చూస్తున్నాం. సో ఆ వాల్యూమ్ ప్రకారం మనం అయితే పని చేస్తున్నాం. బన్నీ గురించి అడిగినట్టయితే లాస్ట్ లోడ్లో మనకి 9 గేదెలు అయితే వచ్చినాయి. అవును, ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్లో సేల్ అయిపోయినాయి. కూడా లేదు టైం, మనం కూర్చోడానికి మాట్లాడడానికి టైం అంతే. ఓకే, లేకుంటే వచ్చే ముందుగానే అమ్మిపోయింది అనుకో. అండ్ ఇంకా చాలామంది వచ్చి రిటర్న్ కూడా వెళ్ళారు. దానికి నాకు మంచిగా అనిపించలేదు, ఎందుకంటే అందరూ దూరం నుంచి వస్తారు. సో ఈ టైం అయితే నేను చూస్తున్నా ఒక 10 తారీఖు లోపల మనకు ఒక 50 బర్రెలు పైననే తీసుకురావాలి అని ఉన్నది. చాలా మంది రిటర్న్ కూడా వెళ్ళారు, చాలా మంది వెళ్తున్నారు, చాలా వీడియోలో కూడా చాలా మంది వాళ్ళ అప్డేట్స్ కూడా చెప్పి వెళ్ళారు. చాలా మంది మేము చాలా దూరం నుంచి వచ్చాము, ఇట్లా అవుతుందని అనుకోలేదు, పొద్దున్నే ఫోన్ చేస్తే రమ్మన్నారు, 7 గంటలకు వచ్చేకల్లా సేల్ అయిపోయినాయి అని చెప్పి చాలా మంది. సల్మాన్ ఒక బండి వచ్చినాయి, దానికి ఒక 50 మంది కావాలి అని ఉన్నారంటే మన పేరుతోని మన చేసే పని మంచి పనికి మనకు ఇంత క్లయింట్ బేస్ ఉన్నారు, వెయిటింగ్ కూడా చేస్తారు. పాపం దూరం నుంచి వస్తారు. అది మాకు కూడా మంచిగా అనిపించదు, కానీ మనం తీసుకొచ్చేది మంచి బర్రెలే, పాలిచ్చే బర్రెలే. సో దానికి కొంచెం ఎక్స్క్యూజ్ ఉంటాయి కాదు. ఏమైనా తీసుకొచ్చి అమ్మేయాలి అంటే ఎంత తేవచ్చు, కానీ బ్రీడ్ దొరకాలి అంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే సూడి మీద ఎక్కువ ఉన్నాయి. ఒక 4 డేస్ 5 డేస్లో వారంలో ఇనే ముందుగా బర్రెలు ఎక్కువనే కనిపిస్తున్నాయి ఎక్కడ కూడా. సో ఈ వారంలో అయితే నేను ప్లాన్ చేసిన ఒక 50 యానిమల్స్ కనీసం ఎందరికీ బనీ ఎవరెవరు వెయిటింగ్లో ఉన్నారు, ఎవరెవరు వెళ్ళిపోయినారు వాళ్ళకు అందరికీ ఇస్తాం, డెఫినెట్గా ఇస్తాం, దానికి ఏం లేదు. జాఫరాబాదీ కూడా ఎక్కువ వెయిటింగ్లో ఉన్నారు, కానీ సండే అయితే మనకు ఒక లోడ్ వస్తున్నాయి, 8 బర్రెలు వస్తాయి. నాకు సాటర్డే నైట్ ఫోన్ చేస్తే మనం అప్డేట్ చేస్తాం, వచ్చి చూసుకోండి. భయ్ మాకు ఏం తెలుసు ఎంతమంది వస్తారు, ఎంతమంది తీసుకుంటారని. మేము కూడా చెప్తాం, మీరు వచ్చేదానికి టైంకి వచ్చి మీరు సెలెక్షన్ చేస్తే బాగా ఉంటాయి. లేకుంటే 1 డే నైట్ బిఫోరే వచ్చి పండుకోవడానికి ప్లేస్ ఉన్నది, ఫ్రీ ఫుడ్ ఉన్నది, మీరు వచ్చి చూసుకొని నైటే తీసుకోవచ్చు కాదు. అవును, మీరు లేట్ వస్తే అప్పుడు దాకా ఉంటాయి ఉండలేదని చెప్పలేము కాదు. ఆ రోజు అయితే నేను కూడా ఇక్కడే పండుకున్నా, నేను కూడా ఇంటికి వెళ్ళలేదు, అందుకోసం డీలింగ్ అయిపోయింది రాత్రి. అవును, లేకుంటే నేను మార్నింగ్ 9 o'clock 10 o'clock ఇంటి నుంచి వచ్చేవాళ్ళు. నేను ఆ రోజు ఇక్కడే పనుకున్నా, అందుకోసం ఆ రోజు 4:30కు దిగింది, 4:40 దాకా మొత్తం ఎవరెవరేం కావాలి తీసుకున్నారు. ఓకే, థ్యాంక్ యూ.